పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా యేసయ్యా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా. ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా. గడిచిన శుక్రవారము శుభ శుక్రవారంగా మనం జరుపుకొని ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను కూడా మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. ఆ తర్వాత 3వ దినాన యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈస్టర్ పండగగా ప్రపంచమంతా కూడాను మరి యొక్క ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పునరుద్ధాన దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడాను మనము పునరుద్ధాన దినమే అంటాం, కానీ ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక రోజు మరి గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని ఈస్టర్ పండగగా ప్రపంచమంతా కూడాను జరుపుకుంటూ ఉంది. మనము ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని మాటలు విన్నా కూడా మరి దేవుని యొక్క వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. దానిని విని వెళ్ళిపోవడం కాదు, కానీ విన్నటువంటి ప్రతి మాటని కూడాను మన హృదయంలో నాటుకొని, మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు మాత్రమే ఆ యొక్క వాక్యము మన ఆత్మను జీవింప చేసి నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది. ఏది చేసినా కూడా క్రైస్తవులు ఆచారబద్ధంగా ఏది కూడాను చేయకూడదు. వాక్యానుసారంగా మనము నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చూసినట్లయితే 24వ అధ్యాయము లూకాసు వార్తలో 5వ వచనంలో మనం చూసినట్లయితే, వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని శుక్రవారం రోజు సిలువ వేశారు. ఆదివారం రోజు ఉదయాన్నే స్త్రీలందరూ కూడాను మరి సమాధి దగ్గరికి వచ్చారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని. తీరా వచ్చేటప్పటికి అక్కడ ఆయన యేసుక్రీస్తు వారు లేరు. ఆ దూత చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? మృతులలో ఆయనను ఎందుకు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, పునరుద్ధానుడైనాడు. పునరుద్ధానము అంటే తిరిగి జీవముతోటి తిరిగి మరలా లేవటం. ఈ లోకంలో మనము క్రైస్తవంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు మనం వినుంటాం, పునర్జన్మని, మరలా జన్మని. కానీ పునర్జన్మ అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఇంకొక రూపంలో, ఇంకొక శరీరంలోకి రావటాన్ని మనము ముందు ఆలోచన చేశాం. అది ఎంతవరకు సత్యం అనేది బైబిల్ ప్రకారం మనకు తెలుసు. ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే చనిపోతాడు, తర్వాత తీర్పులోకి వెళ్ళిపోతాడు. పునర్జన్మలు అనేవి ఉండవు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే,
పునరుద్ధానము అంటే తిరిగి జీవముతో లేచుట. అది ఎలా లేస్తున్నాడంటే తన శరీరంతోటే లేస్తూ ఉన్నాడు. అలా లేచినటువంటి వానికి ఇంకా మరణం అనేది లేనే లేదు. అక్కడ అందుకే అంటున్నాడు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు అని. ఒకసారి పునరుద్ధానుడై లేచినటువంటి వ్యక్తికి ఇక మరణం అనేది లేదు. లోకంలో ఎందరో పుట్టారు, గొప్పవారిగా బ్రతికారు, మరణించారు, కానీ వాళ్ళందరూ కూడాను ఈ రోజుల్లో సమాధులలో కుళ్ళిపోయి ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే 3వ దినమున తిరిగి లేచినటువంటి వ్యక్తిగా ఆయనను మాత్రమే ప్రపంచము గుర్తిస్తూ ఉంది. లేచాడా లేదా అనేదానికి అనేకమైనటువంటి రుజువులు, సాక్ష్యాలతో సహా మనకి బైబిల్ నిరూపిస్తూ ఉంది. మరణించాడు అనే దానికి సాక్ష్యము ఏంటి అంటే యోహాను సువార్తలో మనం కొన్ని మాటలు మనం చదువుకోగలం. ఈరోజు చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోలేదు, ఆయనను ప్రాణం ఉండగానే తీసుకువెళ్ళాడు, ఆయన మరలా తిరిగి లేచాడు అని అనేక మంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బోధలు చేస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత మరి మరుసటి రోజు విశ్రాంతి దినము కాబట్టి ఆ చనిపోయినటువంటి దేహాలన్నీ కూడాను వాళ్ళు దించివేయాలి. అయితే అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే ఆ సిలువలో మరణించాల్సినటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి 2 దినాలు కూడాను బ్రతికి ఉండేటువంటి అవకాశం ఉంటుందంట. అలాంటప్పుడు వారిని దించి వాళ్ళ కాళ్ళను విరగగొట్టి వాళ్ళని చంపివేస్తూ ఉంటారు. అదే రీతిగా మరి ఆ పక్కన యేసుక్రీస్తు వారి పక్కన సిలువ వేయబడినటువంటి వ్యక్తుల యొక్క 2 కాళ్ళు కూడాను విరగగొట్టినట్టు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనములో చూసినట్టయితే సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను 2వ వాని కాళ్ళను కూడాను విరగగొట్టారు. ఆ తర్వాత యేసు వద్దకు వచ్చారు. అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళను విరగకొట్టలేదు. ఎవరు వీళ్ళు? రోమా సైనికులు. ఆ రోజు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా సైనికులు. వాళ్ళు ఎవరో చెప్పినటువంటి సాక్ష్యం అయితే కాదు, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైనికులు ఇచ్చినటువంటి సాక్ష్యమే అది. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయనను పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. అది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును అంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోలేదు అనేటువంటి దానికి సాక్ష్యము ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో రోమా గవర్నమెంటు, ఆ రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక సైనికుడే యేసుక్రీస్తు వారు ముందే చనిపోయాడనేటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా లోకంలో అనేక మంది పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళుగా కీర్తించబడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన జననంలో ప్రత్యేకత ఉంది, ఆయన జీవితం కొనసాగినటువంటి ఆ జీవితంలో ప్రత్యేకత ఉంది, మరణంలో ప్రత్యేకత ఉంది, పునరుద్ధానంలో కూడా ప్రత్యేకత ఉన్నది. లోకంలో ఎవ్వరికీ జరగనటువంటి సన్నివేశాలు ఆయన జీవితంలో జరిగాయి. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తన జీవితాన్ని మనం చూచిన తర్వాత అతని గురించి మనము అనుకోగలం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జనన విషయంలో చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన పుడతాడని, ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడనేటువంటి విషయాలు కూడా వ్రాయబడి ఉంటాయి. మరి యెషయా గ్రంథంలో కానీ, మీకా గ్రంథంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు పుడతారు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు వ్రాయించి ఇచ్చాడు. పుట్టినటువంటి ఆయన మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు మన బ్రతుకు ఎలాగున్నదో మనకు అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించాడు. 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన పుట్టుక ఎలా ఉంటుంది, ఆయన జీవితం ఎలాగుంటుంది, ఆయన ఎలాగ కొనసాగుతాడు, ఆయన ఏ పనులు చేస్తాడని ఆయన గురించి ముందే వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగే మరణాన్ని గురించి కూడాను యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6 నుంచి 10, 12 వచనాలు మనం చూసినట్లయితే ఆయన మనందరి దోషములు కూడాను ఆయన మీద వేసుకొని ఆయన మరణిస్తాడు, మనల్ని నిర్దోషులుగా చేయటానికి ఆయన మరణిస్తాడు అని ఆయన మరణాన్ని గురించి కూడా రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకత అనేది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో తప్పితే ఈ లోకంలో గొప్పవారు అనుకున్నటువంటి వారి ఎవ్వరిలో కూడాను ఇలాంటి ప్రత్యేకతను మనం చూడలేము. ఆయన ఈ లోకంలోకి రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే జననం గురించి, జీవితం గురించి, మరణం గురించి రాయించాడు. అలాగే పునరుద్ధానం గురించి కూడాను దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం కీర్తనల గ్రంథము 16వ సంకీర్తనలో 10వ చరణంలో మనం చూసినట్లయితే మరి భక్తుడు అయినటువంటి దావీదు ద్వారా దేవుడు వ్రాయిస్తూ, అనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియచేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు. ఇది దావీదు గురించి అని మనం అనుకున్నట్లయితే, దావీదు మరణించిన తర్వాత దావీదు ఎప్పుడు కూడాను తిరిగి లేవలేదు, ఇంకా కూడాను సమాధిలోనే ఉన్నాడు ఆయన. ఇది యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనముగా భక్తులు కూడాను అపోస్తుల కార్యాల్లో ఒకసారి దాన్ని కోట్ చేసి మనకి చెప్పడం జరిగింది. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 24వ వచనంలో కూడాను మనం చూసినట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఇంకా ముందు మాటల్లో మనం చూస్తే, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు అని పేతురు ప్రసంగం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చంపించినటువంటి యేసునే దేవుడు మరలా లేపాడు అని కింద 37వ వచనంలో అక్కడ దావీదు రాసినటువంటి ప్రవచనాన్ని మరలా కోట్ చేస్తూ ఉన్నాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలియచేసావని. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి ఏ సంఘటనను తీసుకున్నా కూడా ఒక రక్షకుడు ఈ లోకంలోకి రాబోతున్నాడు, పాపులను రక్షించేటువంటి వాడుగా, దైవ కుమారునిగా యేసుక్రీస్తు వారి లోకంలోకి రాబోతూ ఉన్నాడని ఆయన గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు దేవుని వాక్యంలో రాయబడితే, యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ప్రతి ప్రవచనాన్ని కూడాను ఒక్కొక్క దాన్ని నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నటువంటి 7 మాటల్లో కూడాను ప్రతి మాటకి సంబంధించినటువంటి ప్రవచనాలను మీకు వ్యాఖ్యానం చేసినటువంటి వక్తలు మీకు బోధించుంటారు. అలాగే ఈ మాటను కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి కూడాను కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు భక్తుని ద్వారా దేవుడి మాటను వ్రాయించి ఉన్నాడు. ఎందుకు ఈ రీతిగా వ్రాయించాడు అంటే, ఆయనను వచ్చినప్పుడు మనం గుర్తుపట్టడానికి, ఆయనను రక్షకునిగా మనము అంగీకరించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఒక్కొక్క ప్రవచనాన్ని కూడాను నెరవేరుస్తూ ఉన్నాడు. అయినా కానీ ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని మాటలను చెప్పాడు. అయినా కానీ ఎవరు కూడాను ఆయన్ను నమ్మినటువంటి స్థితిలో ఎవరు కూడా లేరు. యోహాను సువార్తలో ఒక మాటని చెప్తూ పోయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడతారు. అక్కడ 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 19వ వచనంలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. వాళ్ళు ఆలోచన చేశారు, దేవాలయం అంటే 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కడితే దీన్ని పడేస్తే 3 దినాల్లో లేపుతాడా అని అనుకున్నారు. కానీ తన దేహాన్ని గురించి చెప్పాడని, ఆయన మరలా పునరుద్ధానుడు అవుతాడని ఎవ్వరు కూడాను ఆలోచించలేదు. సరికదా ఆయన చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని దాన్ని నేరముగా ఎంచి ఈయనను సిలువ వేయండి అని సిలువకు అప్పగించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలోచన చేస్తే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో కార్యాలు మన జీవితాల్లో కూడా జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా ఏదో జరుగుతుంది, ఎందువలన జరుగుతుంది, ఎవరి వలన జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మన జీవితాల్లో ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని మనము ఆలోచన చేయటం లేదు. అలాగే ఆ రోజు ఉన్నటువంటి వారు కూడాను అనేక మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారు నమ్మలేదు. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా
ఆయనను సిలువ వేయగానే అందరూ కూడాను ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకోవటం మరలా చూస్తూ ఉన్నాము. అయితే ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అనేకమైనటువంటి మాటలు చెప్పినప్పుడు వాళ్ళ మాటలన్నీ కూడాను మనము నమ్ముతాం. మనకేదో లాభం వచ్చిందంటే మనము నమ్ముతాం. ఒక ఎల్ఐసి ఏజెంట్ వచ్చి మనకి చెప్తే నమ్ముతాము. ఒక ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చేసుకోమంటే నమ్ముతాం. ఆ తర్వాత వాళ్ళు ఇస్తారో లేదో కూడా మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు మరి నిత్య జీవం ఉన్నదంటే ఎవరు కూడా ఈ లోకంలో నమ్మినటువంటి వాళ్ళు ఎవరు కూడాను లేనే లేరు. అయితే ఆయన చెప్పినటువంటి రీతిగానే ఆయన తర్వాత 3వ దినాన ఆయన లేచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యాల్లో కూడా ఆ మాటని మనము ఇందాక చదువుకున్నాం కదా. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాటని మనము చూసినట్టయితే అక్కడ ఇందాక మనం చదువుకున్నాము, మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. ఆయనను లేపాడు అంటే ఎవరు కూడాను నమ్మటం లేదు. అయితే ప్రభువు లేచిన దానికి సాక్ష్యాన్ని చూపిస్తూ పేతురు అక్కడ ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభువు లేచాడు అంటే ఒక మాటతో చెప్తే సరిపోదు, కానీ ఆయన లేచాడు అనే దానికి సాక్ష్యాలను కూడాను ఆయన చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 62వ వచనంలో మనం చూసినట్లయితే, మరునాడు సిద్ధపరచు దినము మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంశకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయన ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని చెప్పుదురు ఏమో అని పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. చూస్తున్నారు, దేవుణ్ణి పట్టుకొని వంచకుడు అంటూ ఉన్నారు, ఆయన అబద్ధాలు చెప్పాడు అంటూ ఉన్నారు. అనుకున్నటువంటి రీతిగానే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. సమాధిని భద్రం చేశారు, కానీ ఆయన మాత్రము తిరిగి లేచి సమాధిలో లేకుండా ఖాళీ సమాధిని అక్కడ చూశారు. వాళ్ళే మరలా సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ మాటలను బట్టి మనం చూసినట్టయితే 28వ అధ్యాయం పక్కనే ఉన్నటువంటి 12వ వచనంలో మనం చూసినట్లయితే, వారు వెళ్ళుచూ ఉండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. వీళ్ళేం చేశారు, యేసు ప్రభువుని నమ్మక యేసు ప్రభువుని వంచకుడుగా మాట్లాడుతూ వాళ్ళ శిష్యులు వచ్చి ఒకవేళ ఎత్తుకుపోయి యేసు ప్రభు తిరిగి లేచాడని అబద్ధం చెప్తారేమో, మీరు ఆ సమాధికి కాపలా పెట్టండి అని చెప్పి సైనికుల్ని కాపలా పెట్టించారు పిలాతు చేత అడిగి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు తిరిగి లేచారో, లేచిన తర్వాత వాళ్ళు ఊళ్ళోకి వచ్చి ప్రధాన యాజకుడికి సంగతులు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, వారందరూ కూడా పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు డబ్బులు ఇచ్చారంట, ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి అంటూ ఉన్నాడు. నిజంగా ఆయన లేవకపోతే ఇలాంటి మాటలు చెప్పవలసినటువంటి అవసరత లేనే లేదు. యాజకులే చెప్పినటువంటి సైనికులకి ద్రవ్యం ఇచ్చి మీరు వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకుపోయారని అబద్ధం చెప్పండి అంటూ ఉన్నారు. అక్కడ మనం వాళ్ళ సాక్ష్యం, యాజకుల యొక్క సాక్ష్యాన్ని మనము చూడవచ్చు. యాజకుల యొక్క సాక్ష్యాన్ని, ఎవరైతే యేసు ప్రభువుని మరి వంచకుడని మాట్లాడుతూ సమాధికి కాపలా పెట్టించారో వారే మరలా సైనికులకు ద్రవ్యం ఇచ్చి యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఇది బయట ఎక్కడ కూడా ప్రకటించొద్దు, మీరు సైనికులు ఎత్తుకుపోయారని చెప్పమంటూ ఉన్నారు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పడానికి సాక్ష్యము యాజకులు మాట్లాడినటువంటి మాటలనే మనం చూడవచ్చు. అలాగే ఆ 28వ అధ్యాయంలో కూడాను పైన మనం చూసినట్లయితే, ఇందాక కూడా 24వ అధ్యాయము లూకాసు వార్తలు కూడా మనం చదువుకుందాం. ఉదయకాలంలోనే స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉంది, రాయి దొర్లింపబడి ఉన్నది, సమాధి ఖాళీగా ఉన్నది. అది ఒక సాక్ష్యాన్ని మనము గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అని చెప్పడానికి. మరి యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని వారు వీరు చెప్పారు, కానీ యేసు ప్రభు ఏమైనా ఎవరికైనా కనిపించాడంటే యేసు ప్రభు కూడాను అనేక మందికి కనిపించి తనను గురించినటువంటి రుజువులు లేకుండా ఆయన చేసుకోలేదు. అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మనము గమనించినట్లయితే,
అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. మరి అపోస్తుల కార్యాలను రాసినటువంటి భక్తుడు రాస్తూ, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను అంటూ. ఆయన శ్రమపడిన తరువాత అంటే ఆయన సిలువను ఎక్కిన తరువాత, సమాధి చేయబడిన తరువాత, ఆయన తిరిగి లేచి 3వ దినాన 40 రోజులు అందరికీ అగుపడుతూ దేవుని రాజ్య విషయములను గురించి అనేక మందికి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఒకరోజు అందరూ కూడాను గదిలో ఉంటే యేసుప్రభు వారు వచ్చినప్పుడు వారందరూ గుర్తుపట్టలేకపోయారు. తర్వాత కొన్ని రుజువులు చూపించిన తర్వాత యేసుప్రభు వారిని గుర్తుపట్టారు. అయితే మరి తోమా తర్వాత వచ్చినప్పుడు, నేను నిన్ను ముట్టుకొని చూస్తేనే కానీ నేను గుర్తుపట్టలేను అంటాడు. అయితే నన్ను తాకి చూడు అంటాడు. అంటే ఆ విధంగా రుజువులు చూపించి యేసు ప్రభు వారు నేను తిరిగి లేచాను అనే దానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన చూపించాడు. అయితే యేసు ప్రభు వారు శిలువ మీద మన పాపాల కోసం మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఈరోజు ఆ పునరుద్ధానము గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నామంటే, యేసు ప్రభు వారు తిరిగి లేచడం వలన, తిరిగి లేవటం వలన మనకి కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? ప్రతి సంవత్సరం కూడాను మనం ఈస్టర్ పండుగను చేసుకుంటూ పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినందువలన మనకి కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, లోకంలో ఎందరో గొప్పవారు పుట్టారు, చనిపోయారు, ఎన్ని గొప్ప కార్యాలు వారు చేసినప్పటికీ ఈరోజు అందరూ కూడాను సమాధుల్లో కుళ్ళిపోయి మాత్రమే ఉన్నారు. తిరిగి లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినందువలన మనకి కలిగినటువంటి ప్రయోజనం ఏంటంటే, కేవలము యేసుక్రీస్తు పునరుద్ధానం మీదనే క్రైస్తవ్యం అంతా కూడాను ఆధారపడి ఉంది. క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడేటువంటి ప్రతి మాట కూడాను ఎవరైనా నమ్మాలి అంటే పునరుద్ధానటువంటి యేసుక్రీస్తు వారిని రుజువులతో చూపించినందువల్లనే క్రైస్తవ్యము ఆధారపడి ఉంది. ఎందుకంటే మరణము తర్వాత ప్రతి మనిషికి కూడాను ఒక జీవితం అనేది ఉంది. మనిషికి మరణంతో ముగింపు కాలేదు అని పునరుద్ధానం వలన అనేకులు తెలుసుకోవటానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ కూడాను చనిపోడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తి కూడాను చనిపోడు అనేటువంటి మాట నమ్మాలి అంటే చెప్పిన ఆయన జరిగించాలి కదా. యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే పునరుద్ధానుడు కాకపోతే ఎవరైనా మాట నమ్ముతారా? నేను ఒక మాట మీకు చెప్పాను అనుకోండి, దాన్ని నేను నెరవేర్చినప్పుడు నా మాటలు మీరు ఎలాగా నమ్ముతారు? అలాగే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినందువలన మరలా మనకొక జీవితం ఉన్నది. ఈ మరణంతోటే మన జీవితం అనేది ఆగిపోవడం లేదు అనేటువంటి ఒక సత్యాన్ని అందరూ కూడాను తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే క్రీస్తుని ప్రకటించడానికి ఒక బలమైనటువంటి ఆధారమే పునరుద్ధానం. సువార్త అంటే ఏంటి చెప్పండి? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? బైబిల్లో చాలాసార్లు మీరు చదివి ఉంటారు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి అందరు తీసినట్లయితే 156వ పేజీలో ఒక మాట మనం చదువుకుందాము. సువార్త అనగా ఏమిటి అంటే, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. మరి బైబిల్ మొత్తంలో సువార్త అంటే అదే. యేసుక్రీస్తు గురించినటువంటి మన ఆత్మలకు మేలుకరంగా మన వాక్యం అంతా కూడా మనము ధ్యానిస్తూ ఉంటాం. కానీ సువార్త అనేది బయట ఎవరికైనా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, 3వ దినమున తిరిగి
లేచాడు అని అక్కడ చెప్పబడుతూ ఉంది. ఎందుకు అంటే ఆ రోజు ఆయన కానీ లేవకుండా ఉన్నట్లు అయితే సువార్తను ప్రకటించడానికి మనకి అవకాశమే లేదు. ఏంటి మీరు సువార్తను ప్రకటించేది? యేసుక్రీస్తు కూడా పుట్టాడు, చెప్పాడు, చనిపోయాడు, ఆయన కూడా మనలాంటి వ్యక్తే కదా, ఇంకా ఆయన గురించి మనం వినవలసిన పని ఏముంది అని అంటారు. అలాగే కింద 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే అంటున్నాడు. అదే నేను ఇందాక చెప్పింది, అదే యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే మనము విశ్వాసం ఉంచటం అనేది వ్యర్థమే. ఎందుకంటే లోకంలో అనేక మంది ఆ విషయాలకు పోటీ వస్తారు. మాకు కూడా అలా ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, మాకు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు, మీరు చెప్పేది ఏంటి, మీకున్నటువంటి గొప్పతనం ఏంటి అని వాళ్ళు చెప్తారు. అలాగే అది కింద 17వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను కూడాను పాపములోనే ఉన్నారని. మన పాపములు తీసివేయబడినాయని ఎలా గుర్తు? ఆయన పాపాలు క్షమించాడని ఎలా గుర్తు అంటే ఆయన లేపబడ్డాడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన తిరిగి మరలా పునరుద్ధానుడు అయినాడు కాబట్టి మన పాపములను లేపబడిన దానికి మనము దానిని చక్కగా కూడాను మనము అన్వయించుకోవచ్చు. పాపములు తీసివేయబడిన దాని గుర్తు ఏంటంటే ఆయన దైవ కుమారుడు కాబట్టే ఆయన తిరిగి లేచాడు. ఈ లోకంలో మనం ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాం, ఎంతోమందిని మనం చూసుంటాం. ఈరోజు కూడా ఎంతోమంది గొప్పవాళ్ళు యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. వారు కూడా ఒకరోజు మరణిస్తారు, కానీ తిరిగి మరలా లేచినటువంటి దాఖలాలు అనేవి ఎక్కడ కూడా లేవు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలకు బలమైనటువంటి ఆధారము, ఆయన యందు విశ్వాసం మనం ఉంచడానికి కావలసినటువంటి బలమైన ఆధారం ఏంటంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటమే. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఆ సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు సువార్తని ప్రకటిస్తూ ఉండగా వాక్యం విన్నటువంటి వారు, ఆ సాక్ష్యాన్ని వినినటువంటి వారు దాదాపు సుమారు ఇంచుమించు 3,000 మంది క్రైస్తవులుగా మార్చబడి సంఘములో చేర్చబడినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ్యానికి ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా క్రైస్తవులు తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా? లోకంలో ఎవ్వరూ లేనటువంటిది దైవ కుమారునిగా ఆయన లోకానికి వచ్చి పునరుద్ధానుడై తిరిగి లేవటమే. పేతురు చేసినటువంటి ఒక్క ప్రసంగంతో 3,000 మంది వాళ్ళ సాక్ష్యాన్ని విని మారు మనసు పొందినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో మనం చూసినట్లయితే నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. నేను తండ్రిని వేడుకుంటాను అని చెప్తూ నేను వెళితేనే కానీ ఆయన ఈ లోకంలోకి రాడు అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ ఈ భూలోకంలోకి వచ్చినట్లుగా మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల్లో మనము గమనించవచ్చు. అపోస్తుల కార్యాల్లో మనము గమనించవచ్చు. నాకు చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే అక్కడ మనం చూసినట్లయితే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన చోట ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి రాకపోతే మన పరిస్థితి వేరుగా ఉండేది. యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి తండ్రి చెంతకు వెళ్ళాడు కాబట్టి పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చింది. పరిశుద్ధాత్మ పనేంటో తెలుసా? మనలో పరిశుద్ధాత్మ మనలో ఉండి
పాపమును గురించి నీతిని గురించి ఒప్పిస్తూ సర్వ సత్యంలోకి మనలను నడిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎవరు కూడా వినలేదు. ఎన్ని సాక్ష్యాలు చూపించినా కూడాను ఎవరు కూడా వినలేదు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారిని చూడలేదు, అయినా కానీ ఆయనను మనం నమ్ముతూ ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ వలన పరిశుద్ధాత్ముడి లోకంలోకి వచ్చి మనలో ఉండి మనతో ఉండి మనల్ని సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే మరణ భయము నుండి మనకు విమోచన కలిగించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఎంత గొప్పవాడైనా కూడాను భయపడేటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే, ఎంత గొప్ప బలవంతుడైనా ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళైనా భయపడేటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే అది మరణం అనేటువంటి భయం. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి మరణ భయం అనేది ఉండదు. మనకి కలిగినటువంటి ధైర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినందువలన మనకి కలిగినటువంటి ధైర్యము మరణ భయము నుండి ఆయన మనల్ని తప్పించాడు. క్రైస్తవుడుగా ఉన్నటువంటి ఈరోజు ఒక వ్యక్తికి మరణ భయం అనేది ఉండదు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ దేవుడు ఒక మాటను వ్రాయిస్తూ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు కూడా ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించుకొని శిలువ పైన మరణించి 3వ దినాన ఎప్పుడైతే లేపబడ్డాడో మరణము ఓడించబడింది. మనకి కలిగినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? మనము కూడాను ఒకరోజు తిరిగి లేస్తాము అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకి దాని ద్వారా మనకి కలిగింది. మరణ భయము నుంచి ఆయన మనల్ని విమోచించాడు. అంతేకాకుండా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఒక మాటను అక్కడ చదువుకోగలము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసానంటున్నాడు. ఈరోజు ఎవరైతే క్రీస్తులో ఉండి మరణిస్తున్నారో ఆ వ్యక్తి మరలా ఒకరోజు నిత్య జీవములోనికి వెళతాను అనేటువంటి నిరీక్షణ, గొప్ప నిరీక్షణ వాళ్ళకి కలుగుతూ ఉంది. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినందువలన ఒక గొప్ప నిరీక్షణ వాళ్ళకి కలుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఆయన ఈ లోకంలో తిరిగి లేవకపోయినట్లయితే, ఇందాక చెప్పుకున్నాం మనం, శిష్యులందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారో అందరూ కూడా వారి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి శిష్యులందరినీ కూడాను బలపరిచారో, శిష్యులందరినీ కూడాను ఎప్పుడైతే బలపరిచారో వాళ్ళందరూ కూడాను భూ దిగంతముల వరకు సాక్షులుగా, హతసాక్షులుగా, చనిపోవటానికి కూడా, ప్రభు కొరకు చనిపోవటానికి కూడా, ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఇంకా ఎప్పుడు కూడాను ప్రభువుని వెనుతిరిగి వాళ్ళు వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినందువలన శిష్యులు బడపడి అనేకమైనటువంటి స్థలాలకు వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు వారిని లోక రక్షకుడిగా ప్రకటించడానికి వాళ్ళు అంత ధైర్యము కలిగి వాళ్ళు సువార్త సేవలో కొనసాగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత తండ్రి చెంతన చేరి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నామేమో కానీ, తండ్రి నీవు ఇచ్చిన మాటలు వారికి ఇచ్చానయ్యా, మరి నన్ను కూడాను ఆ విధంగా ఇక్కడికి వచ్చినట్లుగా వారిని కూడా మీరు మహిమపరచండి తండ్రి అని ఆయన ఇంకా 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 మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదే ఒక ఉపమానంలో మనం చదువుకుంటాము, అంజూరపు చెట్టును చూసినటువంటి ఉపమానం. ఇంకా తోటమాలి దగ్గరికి వచ్చి యజమానుడితో ఆ చెట్టును నరికివేయమన్నప్పుడు తోటమాలి చెప్తాడు, ఈ సంవత్సరం ఇంకా నేను
ఎరువు వేస్తాను, దాన్ని ఇంకా బాగు చేస్తాను, ఈ సంవత్సరం కూడా ఫలించిన ఎడల దాన్ని తీసివేయను. కానీ మనకున్నటువంటి స్థితిని బట్టి కానీ, మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కానీ, ఎప్పుడో నరక పాత్రలం అవ్వాల్సినటువంటి మనం ఏదో అనుకుంటున్నామేమో కానీ, బాప్తీసం తీసుకొని క్రైస్తవులుగా ఉన్నాము, మనకి నరకం లేదని అనుకుంటున్నామేమో కానీ, అంతం వరకు మనము విశ్వాసంలో స్థిరులుగా ఉండకపోతే తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతాం. ప్రభు అదే కదా చెప్తాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోడు, కానీ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకునేటువంటి వాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. బాప్తీసం తీసుకొని క్రైస్తవులమని పిలిపించుకొని మరి బట్టల యొక్క వేషం మార్చుకున్నంత మాత్రాన, పేరు మార్చుకున్నంత మాత్రాన మనం పరలోకం వెళ్ళం. కానీ మన విశ్వాసాన్ని స్థిరముగా మన అంతం వరకు కూడాను మనము కాపాడుకున్నప్పుడు మాత్రమే పరలోకానికి మనం వెళ్ళగలం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి తండ్రి చెంతన ఉండి ఈరోజు నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మన జీవితాలు కూడా ఎలాగున్నాయో మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. క్రైస్తవులముగా మారినటువంటి మనము ఇంకా ఎలాగా ఉన్నాము, ఎప్పుడో మనము నశించిపోవాల్సినటువంటి వారం. కానీ ప్రభు మన కోసం అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టే మన జీవితాలు ఇంకా కూడాను కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాదు, కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. మనల్ని తీసుకువెళ్ళి తండ్రి రాజ్యంలో మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి మనకు ఒక ధైర్యాన్ని యోహాను సువార్తలో చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన తిరిగి లేవకపోతే మనకు అక్కడ స్థానం లేదు. అందుకే 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధానుడు అవుతాడు, ఆయన మరణిస్తాడు, తర్వాత పునరుద్ధానుడే వెళ్ళిపోతాడు అనే దానికి గుర్తుగా ఆయన అక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానుడై వెళ్ళకపోతే మన కోసము స్థలము సిద్ధపరచబడదు. ఒకరోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మనము కష్టంలో ఉన్నప్పుడు కానీ, శ్రమలో ఉన్నప్పుడు కానీ, ఈ మాటలను బట్టి మనము ఆదరించబడాలి అని ఎవరైనా మరి ఆదరణ కూడిక ఏర్పాటు చేసుకున్నప్పుడు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి అక్కడ మనం చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వస్తారు. మరి సజీవులైనటువంటి మనము ఆయన్ని ఎదుర్కొంటాము. ఆయనలో మృతులైనటువంటి వారిని ఆయన తీసుకొని వస్తాడు, అందరినీ తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు అని. మరి యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే మరి అక్కడ మనకి స్థలము సిద్ధపరచబడదు. మరి మనము కూడాను, అందరం కూడాను చనిపోతాం ఒకరోజు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, తిరిగి చనిపోతే చక్కగా కూడా ఫలిస్తుంది అని. ఒకరోజు మనం కూడా చనిపోతాం. అయితే యేసుక్రీస్తులో ఉండి మనము మరణించినా కూడాను క్షయమైనటువంటి దేహము మట్టిలో కలిసిపోయినా అక్షయమైనటువంటి దేహాలతోటి మనము లేవగలుగుతామని కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనము 42వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలము. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. మనం అందరం కూడాను ఒకరోజు ఈ లోకంలో చనిపోతాం. కానీ క్రీస్తులో ఉండి మనము చనిపోతే ఎప్పటికీ కూడాను క్షయమైనటువంటి దేహం మట్టిలో కలిసిపోయినా కూడా యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు నాశనము లేనటువంటి అక్షయత కలిగినటువంటి ఒక మహిమ దేహాన్ని మనము ధరించుకొని తిరిగి లేస్తాం.
ఆ నిరీక్షణ మనకి కావాలి అంటే, జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకి కావాలి అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన మాత్రమే అది సాధ్యమైంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినందువలన ఆ జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగింది. తిరిగి లేస్తామనేటువంటి నమ్మకం మనకు కలిగింది. మరణ భయము నుండి విడుదల మనకు కలిగింది. సువార్త సేవకు గొప్ప శక్తి కలిగింది. అయితే ఆ తిరిగి లేచినటువంటి వాళ్ళలో మనము క్రైస్తవులుగా ఉన్నాము. మనం ఆ తిరిగి లేచినటువంటి వాళ్ళల్లో మనము ఉండాలి అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కానీ, లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా అలాంటి స్థితికి రావాలి అంటే, అక్కడ జరిగినటువంటి క్రీస్తుకు జరిగినటువంటి పునరుద్ధానానికి సాదృశ్యంగా మనము కూడాను ఒక పునరుద్ధానము పొందవలసి ఉన్నది. రోమాపత్రికలో 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనాన్ని మనం చదువుకుందాము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మరి ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటూ ఉన్నాడు. బాప్తిస్మంలో జరిగేటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా మనం కూడా ఈ లోకంలో ఒక బాప్తిసాన్ని మనం తీసుకుంటూ ఉన్నాము. ఆ బాప్తిస్మం ఏంటంటే, మనము నీళ్లలో ముంచబడి క్రీస్తు ఏ రీతిగా అయితే చనిపోయాడో మనము కూడాను మన పాత జీవితాన్ని సమాధి చేసి క్రీస్తు 3వ దినమున తిరిగి లేచినట్లుగా మనము తిరిగి మరలా నీళ్ళలో నుంచి లేపబడుతూ ఉన్నాం. లేపబడినటువంటి తర్వాత మనం ఎలాగవుతున్నామో నూతనమైనటువంటి మనసుగా, నూతనమైనటువంటి హృదయంలోకి మనము మారాలి. జీవితాంతం కూడా ఇంక మనము పాపము జోలికి వెళ్లకుండా ఉండేటువంటి వారముగా మనము ఉండాలి. పాపము జోలికి వెళ్ళేటువంటి వారముగా మనము ఉండకూడదు. పాపము జోలికి వెళ్ళినట్లయితే ఒకవేళ నీవు బాప్తిసం తీసుకున్నా కూడా క్రీస్తు వారివి నువ్వు ఎప్పటికీ కూడాను కానేరవు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చెప్తున్నాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుతున్నాడు. ఆయన లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళని తిరిగి లేపుతాడు. క్రీస్తు పునరుద్ధానం వలన ఈ గొప్ప నిరీక్షణ మనకి కలిగింది. అంటే ఆయన యందు విశ్వాసము అంటే ఆయనకులాగా మనము జీవించాలి. మరి నీవు క్రీస్తునందు విశ్వాసము ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే, క్రీస్తు నీలో ఉంటే క్రీస్తుకు సంబంధించినటువంటి క్రియలు మన దగ్గర కనిపించాలి. క్రీస్తుకు సంబంధించినటువంటి క్రియలు మన దగ్గర కనిపించాలి. క్రీస్తు మనలో ఉంటే ఆయనకు సంబంధించినటువంటి క్రియలు మనలో ఉంటాయి. ఆయన క్రియలు ఏంటో తెలుసా? ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా. ఆత్మకు సంబంధించిన ఫలాలన్నీ కూడా మనలో ఉంటాయి. మరి కష్టంలో, నష్టంలో ఎప్పుడు కూడాను దేవుని విడిచిపెట్టేటువంటి వారముగా మనము ఉండము. క్రీస్తునందు విశ్వసించి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడాను నిత్య జీవము పొందుట నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుతాను అంటున్నాడు. తండ్రి కూడా అదే చెప్పాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. క్రీస్తు పునరుద్ధానుడే తండ్రి చెంత ఉండి నీ కోసం, నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పునరుద్ధాన ఫలాన్ని మనం అనుభవిస్తూ, ఆ జీవం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళముగా ఈ లోకంలో కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, వేదనైన ఏదైనా కూడా దేవుని కోసం మనం జీవించగలిగితే, యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. పౌలు గారు అదే చెప్తాడు, ఆ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము నేను పొందగోరి నాకున్నవన్నీ కూడాను నేను నష్టంగా ఎంచుకున్నాను, ఎన్ని కష్టాలైనా కూడా నేను భరించాను అంటున్నాడు. నా బాహ్య పురుషుడు దినదినము కృషిస్తూ ఉన్నా కూడా అంతరంగ పురుషుడు దాన్ని బట్టి, క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి దినదినము కూడాను
బలపడుతూ ఉన్నాడు అంటున్నాడు. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి వ్యతిరేకతలు రావచ్చు, ఏదైనా లాభం రావచ్చేమో కానీ వేరే విధంగా, కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా క్రీస్తు కోసం క్రీస్తునందు విశ్వాసము ఉంచి మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఆయన తిరిగి వచ్చినప్పుడు నిత్య జీవానికి మనలను తీసుకువెళ్తాడు.